దేవుడు చెబుతున్నాడు, నీ గుండెలో ఆ చప్పుడు ఆగు దినమేదో. దేవుని సంఘం జోలికి రాకండి, దేవుని దాసుల జోలికి రాకండి. ప్రేమించిన తండ్రి, సమయం మీది, సబ్జెక్టు మీది, వాక్యాన్ని బోధించండి. సద్బోధకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈ ప్రపంచంలో మనిషి బ్రతకటం నేర్చాడు. బ్రతకటం నేర్చిన ఈయన బ్రతికించిన దేవుణ్ణి మర్చిపోయాడండి. బ్రతకటం నేర్చిన మనిషి బ్రతికించే దేవుణ్ణి మర్చిపోయాడు కనుక ఇతని బ్రతుకుకి ఒక అడ్రస్ లేకుండా అయిపోతుంది. ఎక్కడి నుంచి అయినా, విదేశాల నుంచి మనకు లెటర్ రావాలన్నా, మన అకౌంట్లోకి డబ్బులు రావాలన్నా ఇక్కడ అడ్రస్ క్లియర్గా ఉంటేనే కానీ అక్కడి నుంచి వారు పంపలేరు, పంపినా రాదు. అది మనకి తెలుసు, అందరికీ తెలుసు. అలాగే మన జీవితం అనే అడ్రస్సు క్లియర్గా లేకపోతే మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేమండి. కనుక దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే దేవునితో మనకుండే సంబంధం చాలా క్లియర్గా ఉండాలి. ఒక భార్యకి భర్తకి ఉన్న సంబంధం, ఒక పిల్లలకి తల్లిదండ్రులకి ఉన్న సంబంధం క్లియర్గా ఉందనుకోండి, అప్పుడు ఏం చేయదంటే వాళ్ళు బయటికి కోర్టులు ఎక్కటానికి, పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి, వాళ్ళు దెబ్బలాడుకోవటానికి అవకాశాలు ఉండవండి. భార్యాభర్తలు ఇద్దరు హాయిగా ఆనందంగా వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నా, వైజాగ్లో ఉన్నా, అక్కయ్యపాలెంలో ఉన్నా, లేక మోదవలసలో ఉన్నా, లేకపోతే హైదరాబాదులో ఉన్నా, ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా వాళ్ళు కలిసిగా ఉన్నారనుకోండి, కలిసి ఉంటే ఏంటండి, కలదు సుఖం, హాయిగా ఉంటుంది జీవితం. ఈరోజు ఆస్తుల కోసం దెబ్బలాడుకునే వాళ్ళు కొందరు, అలాగే ఈ భర్త నచ్చలేదు నాకు, ఈ భార్య నచ్చలేదు అని బగ్గుమనేవాళ్ళు కొందరు, ఈ పిల్లల మాట వింటలేదు, నా ఆస్తి, నేను కష్టపడిన ఆస్తి పిల్లలకి ఎందుకు ఇవ్వాలి అని నెమ్మది లేకుండా ఈరోజు భయంకరమైన పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఉన్నాయని మనం ఆలోచించక తప్పదు. ప్రియమైన దేవుని వారలారా, ఇలాంటి పరిస్థితుల్లో లోకం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో లోకం కొనసాగుతుందని మనం వింటూ ఉంటాం, వార్తల్లో వింటూ ఉంటాం, అన్నీ చూస్తూ ఉంటాం, అన్నీ చదువుతూ ఉంటాం. కానీ ఈ సంబంధాలన్నీ 70-80 సంవత్సరాలు ఉండే సంబంధాలండి ఇవన్నీ. ఈ సంబంధాలు వదిలిపెట్టేసే సంబంధాలు, ఈ బంధాలు, ఈ సంబంధాలు, ఈ కోరికలు, ఈ యొక్క అన్నీ కూడా వదిలిపెట్టేసే సంబంధాలు. కానీ వదిలిపెట్టలేని బంధం శాశ్వత బంధమే. ఎవరి బంధం అండి? దేవుని బంధం. ఆ బంధం గురించి పరిశుద్ధాత్ముడు రాస్తూ యోబు గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం అండి, మనము అన్నాడు, మనము నిన్నటి వారము, మనము నిన్నటి వారం, నిన్నటి వారమైన మనము ఇవాళ వచ్చాం. ఎలా వచ్చేసాం, రేపు ఉంటామో ఏమైపోతామో
తెలియదు. అదే అంటున్నాడు, మనకేమీయూ తెలియదు. మనకేమీయూ తెలియదంటే ఎప్పుడు పుట్టామో తెలీదు, ఎప్పుడు చనిపోతామో తెలీదు. ఈ జనన మరణాన ఈ చిన్న జీవితంలో ఈ సంబంధాలలో మనకి ఏమీ తెలియదు అంటున్నాడండి. మనకి ఏమీ తెలియదు అంటున్నాడు. ఏమీ తెలియదంటే మనకేమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. నీడ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతుంది మన జీవితాలు. అందరియానా కొందరియా? ఏమన్నా అందరియా కొందరియా? అందరే. కనుక అందరి జీవితాలు ఇలాగే ఉన్నాయా? కొందరి జీవితాలు ఇలా ఉన్నాయా? అందరి జీవితాలు ఇలాగే ఉన్నాయి. కనుక ఈ జీవితం ఎప్పుడు ఏమైపోద్దో మన ఎవరికి తెలియదు. కనుక తెలియని జీవితంలో తెలియవలసిన సంగతులు నేర్చుకోవాలి. మరి తెలుసుకోవలసిన సంగతులు నేర్చుకోవాలి. ఆలోచించేద్దామండి. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 3 వచనాల వరకు ఆలోచించేద్దామండి. యెహోవా నీవు లేచి, యెహోవా అంటే సృష్టికర్త అబ్రహాము గారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నువ్వు లేచి నీ దేశము నుండి తర్వాత ఎవరిని వదిలేయాలి? నీ బంధువులను వదిలేయాలి. నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలి. వెళ్తావా అబ్రహాము? ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా, అబ్రహాము గారు మీతో నేను మాట్లాడుతున్నాను, వెళతావా? నీ తండ్రి ఎక్కువ, నీ తల్లి ఎక్కువ, నీ బంధువులు ఎక్కువ, నేను ఎక్కువ, వెళతావా? ఎలా ఉంటుంది ఆ దేశం? ఏ విధంగా ఉంటుంది? ఒకసారి చూపిస్తారండి వెళ్ళాలంటే. అనలేదండి. ఎవరి మాట విన్నాడు? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన నీతి. ఏమి అడగలేదు, ఎదురు ప్రశ్నలు అడగలేదండి. దేవుడు చెప్పినట్టుగా వదిలేసాడు, వెళ్ళిపోతున్నాడు. చదవండి 3వ వచనం వరకు. వెళ్ళిపోతున్నాడు. నిన్ను నేను ఆశీర్వదించి అండి, నేను ఆశీర్వదింతాను అంటున్నాడు. నిన్ను నేను ఏం చేస్తానంటున్నాడు? గొప్ప జనముగా చేసి. జనం వేరండి, కానీ ఏమంటున్నాడు? అబ్రహాం నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించి నీ నామమును, నువ్వు నన్ను నమ్మావు గనుక నీ నామమును, అందరికంటే పైనామమును, అన్ని నామముల కంటే పైనామమును, నీ వంశము నుండి ప్రపంచంలో ఏ నామము కూడా కనపరచబడలేని నామము యోధా గోత్రములోంచి ఆశీర్వదించాడండి. నీ నామమును గొప్ప చేసేదను. మాట ఇస్తున్నాడు దేవుడండి. మాటిచ్చి తప్పేవాడు కాదండి మన దేవుడు. మాటిచ్చి నెరవేర్చేవాడు. మనం మాటిస్తాం, తప్పిపోతాం, మనం మానవులు. కానీ దేవుడు మాటిచ్చాడంటే తప్పిపోయేవాడు కాడు. 15వ అధ్యాయము ఆదికాండం 15వ అధ్యాయం 1 నుంచి చదవండి 3 వచనాల వరకు. ఇది జరిగిన తర్వాత
యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, అబ్రహామా, నా స్నేహితుడా, నువ్వెందుకయ్యా భయపడుతున్నావు? నువ్వు భయపడకు. నేను నీకెవరు? నేను నీకు కేడము. నీ బహుమానము, నీ బహుమానం అత్యధికమైపోద్ది. నీ బహుమానం ఏమైపోద్ది అన్నాడండి? అత్యధికమైపోద్ది అన్నాడు. చదవండి. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమిచ్చిది ఏంటి అయ్యా అంటే ఆ టెన్షన్లో ఉన్నాడు. ఏమండి, చాలా సామెతలు భలే ఉంటాయండి. భర్త కొట్టినందుకు బాధపడలేదంట, తోటుకోళ్ళు ఏం చేసిందంట? బాగా కొట్టాడు అన్నందుకు ఏం చేసిందంటే ఈవిడి బాధపడిందంట. అలాగే అబ్రహాముని ఏం చేస్తున్నారండి? ఇంత ఆస్తి ఉంది, దేశం అంతా ఆశీర్వదించేశాడు, అబ్రహాముని దేవుడు దీవించేశాడు అంటే ఈ ఆస్తి అంతా ఎవరు తింటాడో, ఈ ఆస్తి ఎవరికి వెళ్ళిపోద్దో అని పోటు కింద ఉన్నారండి. చెవులో పోటు కింద ఉన్నారు మనుషులు. ఆ టెన్షన్లో ఉండగా దేవుడు వచ్చాడనమాట ఆదరించడానికి స్నేహితుడిని. ఏమితే ఉంది ప్రభు, మహానుభావ, అన్నీ ఇచ్చావు, దేశాన్ని ఇచ్చావు, గొడ్లని ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, కానీ ఏమి ఇవ్వలేదు. నానా అనేవాడిని, అమ్మా అనేదాన్ని ఇవ్వలేదు. ఎంత లేఖనం ఎంత బాగుంటుందండి అన్నాడు. కంటి నుంచి అయింది అలాగే 6 వరకు. నేను సంతానము లేనివాడినై పోచున్నానే, ఏ దాసున్నో చేసుకోవాలి ఏంటని వాపోతున్నాడు. అన్నీ ఇచ్చావు కానీ మహానుభావ, దీనికి ఎవడో వారసుడు అవుతాడు? నిలబెడతాడో కూల్చేస్తాడు? వాగ్దానం బట్టికి చేసావు, ఏంటో పరిస్థితి అర్థమవుతలేదా? మరియు అబ్రహాము, ఇదిగో నీవు నా పని వారములో. ఎంత బాధ ఉందండి అబ్రహాంకి. బాధ ఉందా లేదా? చాలా బాధపడుతున్నాడు. ఏమంటే ఒక 3 సంవత్సరాలు అయింది అనుకోండి పెళ్ళయి, వెంటనే ప్రార్థనలు, మాకు ఫోన్లు, అయ్యగారు పిల్లలు పుట్టలేదు. కానీ దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి పుట్టాడండి అబ్రహాంకి వాగ్దాన పుత్రుడు? బాగా ఆలోచించాలి లేఖనాన్ని. ఏదో పనివాడిని ఏదో తత్తం చేసుకోవాలి, ఏదో చేయాలి అనుకుంటున్నాడు అని చెప్తున్నాడు దేవుడితో. చదవండి. యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, అతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అగునని చెప్పెను. నీ గర్భవాసమున పుట్టువాడు నీకు వారసుడు అవుతాడు. మరియు ఎలుపులకు అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తెరిచూడు. నీవు ఆకాశం వైపు తెరిచూడు అయ్యా. అబ్రహాము, నక్షత్రాలు లెక్కించగలదువా? నీ చేతనైతే, స్నేహితుడా, నీకు చేతనైతే ఈ నక్షత్రాన్ని లెక్కపెట్టు అన్నాడు అబ్రహాముని దేవుడు. నీ సంతానమును అలాగునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను. అండర్లైన్ చేసుకోండి అక్కడ. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. నువ్వు నమ్ముతున్నావా? 3 సంవత్సరాలు అయింది, దేవుడు ఇస్తాడేవాడు అని. 6 సంవత్సరాలు అయింది, 12 సంవత్సరాలు అయింది.
99 సంవత్సరాలుగా అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నీ భార్య నవ్వనేలా అబ్రహాం, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏమి దేవుడండి! ఆదికాండం 16 అధ్యాయం 1 వచనం నుంచి 4 వచనాల వరకు ఆలోచించేద్దాం, ధ్యానించాలి బైబిలు. అబ్రహాము భార్య అయిన శారాయి అతనికంటే ఎవరికి? అబ్రహాముకి. ఎవరు ముట్టుకుంటానికి లేదు. దేవుని భద్రత. రాజుగారితో ఏమని చెప్పాడంటే, అతిలోక సుందరలా ఉందని ఏమని చెప్పాడు? రాజుగారికి భయపడి నా చెల్లి అని చెప్పాడు. రాజుగారికి ఏమో చూడగానే ఏదో ఎక్కడికో వెళ్ళింది కంటి చూపు, అంతే దిగాడు దేవుడు. కిటికీ దగ్గరికి వచ్చి చూసేటప్పటికి తెలిసింది చెల్లికి అది ఎవరివిడి? భార్య. అయ్యి బాబోయ్, మహానుభావ అబ్రహామా, నీ భార్యని చెల్లని ఎందుకు చెప్పావు బాబు? మా బతుకు బస్ స్టాండ్ చేస్తారు ఎవరో? దేవుడు. మీ చెల్లి అనుకుని నేను ఏదో మనసుపడి ఏదో చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, నా కొంప కొల్లేరు అయిపోయినప్పుడు. దేవుని భద్రత. అబ్రహాము చుట్టూరు, తన భార్య చుట్టూరు ఎవరి భద్రత ఉందండి? దేవుని భద్రత. మన చుట్టూరు కూడా ఎవరి భద్రత ఉండాలి? దేవుని భద్రత. దేవుని భద్రత. చదవండి. ప్లాన్ ఇచ్చింది దుష్టులు ఆలోచించి చొప్పున నడువుక పాపుల మార్గమున నిలువుక అపహాసకులు కూర్చుని చోటున కూర్చుండక. అమ్మగారికి ఆలోచన వచ్చింది. ఏ ఆలోచన? దావీదు గారికి వచ్చిన ఆలోచనే ఎవరికి వచ్చింది? అయ్యగారికి రాలేదు. ఎవరికి వచ్చింది? దుష్టుడు ఆలోచన ఇచ్చేసాడు. ఏ ఆలోచన ఇచ్చేశాడు? వాగ్దాన పుత్రుడు ఇంకా బయటికి రాలేదు. వాగ్దాన పుత్రుడు రాకుండానే నువ్వు ఆ వాగ్దాన పుత్రుడిని దింపక ముందే నేను దుర్బీజుడిని దింపేస్తానని దిగిపోయాడు రంగంలోనికి. రంగంలోకి దిగ్గానే ఎవరి దగ్గరికి వచ్చాడండి? అమ్మగారి దగ్గరికి వచ్చాడు. అమ్మగారు ఏమంటున్నారో చూడండి అయ్యగారితో. కాగా శారాయి, ఇదిగో, ఎంత బాగుంటుంది చూసారండి దుష్టుని మాటలు. ఇదిగో ఏమయ్యో, ఇదిగో నేను పిల్లలకి అనకండా. తెలుసు కదా, మంచి సబ్జెక్ట్ ఉంది. మహాతల్లి, తల్లులు మహాతల్లులు అన్నమాట. ఇదిగో నేను పిల్లలకి అనకండా యెహోవా చేసెను. నీవు దయచేసి ఎవరితో వెళ్ళిపోమంటుంది? ఎవరితో వెళ్ళిపోమంటుంది? పని మనిషితో వెళ్ళిపోమంటుంది. వెళ్ళిపోమంటే ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. వాగ్దాన పుత్రుడు అన్నావు, ఈ దాసి ద్వారా వస్తాడా లేకపోతే యజమానురాలు ద్వారా వస్తాడని ఎవరికి అడగాలి? వెళ్ళి దేవుణ్ణి అడగాలి. అమ్మగారు చెప్తే వెళ్ళిపోతావేనండి అయ్యగారు. కనుక ఏం చేశాడు? పండగ పూట కూడా పాసికూర ఏంటి భార్య ఏం చేసింది? గొప్ప అవకాశం ఇచ్చింది అని అలా అబ్రహాము గారు చూడగానే అంట్లుతో ఆవిడ ఎలా కనిపించింది నీకు? అబ్రహాము గారికి అతిలోక సుందరలా కనిపించింది. దావీదుకి అక్కడ అలా కనిపించింది. విశ్వాసులకి తండ్రి అయిన అబ్రహాముకి దాసి ఎలా కనిపించిందండి? వెంటనే ఏం చేసేసాడు? అబ్రహాము శారాయి మాట వినును అంటే దేవుడి మాట ఎక్కడ పెట్టాడు? పక్కన పెట్టాడు. దేవుని మాట పక్కన పెట్టినప్పుడే ఎవరి మాట వింటామండి మనం? దుష్టుని మాట వింటాం. దుష్టుని మాట విన్నాం అనుకోండి, ఏమైపోతాం మనం?
అంతే అంతే. వెళ్ళగానే అయ్యగారు వెళ్ళగానే వెంటనే దుష్టుడు అక్కడ ఉన్నాడు కదా, ఇదిగో మీ ఓడు మీ స్నేహితుడు చూడు ఎలా వెళ్ళిపోతున్నాడు, ఆ చూడు అమాయకురాలను ఏం చేస్తున్నాడు, ఇప్పుడు నువ్వేం చేయాలి, వెంటనే గర్భం తెరవాలి, ఆమెకు ఒక కుమారుణ్ణి నువ్వు ప్రసాదించాలి, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలం నువ్విచ్చే బహుమానం. ఇప్పుడు ఈ వంశోద్ధారకుడిని దింపాలి. వాగ్దాన పుత్రుడిని దింపక ముందే నా వంశాన్ని దింపాలి. ఎవరిలోంచి దింపాలి? దాసిలోంచి. వాళ్ళని ఆశీర్వదించాలి. కండిషన్స్, రూల్స్. శత్రువు అంటే చిన్న సంగతి వేయకండి. మనం ఏదో తోచినట్టు వెళ్ళిపోతే ఊరుకోదండి. ఎక్కడో చోట నొక్కిందనుకో ఇంక కనిపించం మనం. అంత పవర్ ఉంది. ఈ లోక రాజ్యాలు వాటి వైభవం దేని చేతిలో ఉందా? దాని చేతిలోనే ఉంది. మహా కొమ్ములు తిరిగిన వాళ్ళు ఎందుకు పని చేయకుండా అయిపోయారు. మనం ఎంత బోధకుడికి ఏం చేసింది? బోధకుడు ఎవరు? సద్బోధకుడు ఎవరండి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకే బోధ చేసింది. మనమెంత అలా అలా మెలెట్టు కొడద్దు అనమాట. పడిపోయాడు అంతే. అప్పుడు ఈవిడికి యజమానురాలు ఎవరికి కనిపించిందంట? దాసికి ఎలా కనిపించిందంటండి యజమానురాలు? ఇప్పుడు దాకా మా అయ్యగారిలో పాల్ట్ అనుకున్నాను, ఈవిడనమాట చూసుకో నా తడాక అన్నట్టు ఉందన్నమాట. అనేటప్పటికి అంతే పోరు స్టార్ట్ అయింది. భర్త ఒకడు, భార్యలు ఇద్దరు. పోరాటం స్టార్ట్ అయింది ఇంట్లో. అప్పుడు శాపనార్థాలు మొదలెట్టింది. ఎవరు మొదలెట్టారు? యజమానురాలు. నీచమైంది అయిపోయిందంట. ఎవరు? శారా. నీచమైందంటే అయ్యగారు ఎంత మగసిరు ఉన్నవాడు నువ్వు అన్నమాట. ప్రాబ్లం అంతా నీలో ఉందన్నమాట. నీచురాలు అయిపోయింది యజమానురాలు. అప్పుడు వెళ్ళాడు అబ్బాయి గారు ఎవరి దగ్గరికి? ప్రభు అయిన యెహోవా, తండ్రి ఇలా ఉంది బాబు, ఎవరి మాట విని ఇల్లు? నా భార్య మాట విని. కనుక ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? ఆవిడ ఏం చెబితే అదే చేయి. ఎంత మంచి దేవుడు అండి. ఆవిడ ఏం చెబితే అదే ఎందుకు చేయమన్నాడంటే, వాగ్దాన పుత్రుడు ఏ గర్భంలో ఉన్నాడు? వాగ్దాన పుత్రుడు ఎక్కడున్నాడు? ఇక్కడ. మరి మంచిదిగా అండర్లైన్ చేసుకుని చదవాలి బైబిల్. వాగ్దాన పుత్రుడు శారా గర్భంలో ఉన్నాడు. ఆఖరి గర్భంలోంచి వచ్చినాడు వాగ్దాన పుత్రుడు కాదు. ఆడెవడాడు? 2 in 1. తాడేపల్లి గుడని కోళ్ళు అమ్ముతున్నారండి. ఎవరైతే నాటుకోడేనా అన్నాడు. నాటుకోడేనని రే బుక్ చేసేస్తాను అన్నానండి. లేదండి. ఏంటిది? క్రాసింగ్. అంటే పైకి నాటుగా ఉంది కానీ అదేంటి? నాటుకోడి కాదు. అలాంటోడు దిగిపోయాడు. ఎక్కడ దిగిపోయాడు? భూమి మీద దిగిపోయాడు. వాగ్దాన పుత్రుడు ఇంకా రాలేదు. వాగ్దాన పుత్రుడు ఎక్కడున్నాడు? అబ్రహాము గర్భంలో ఉన్నాడు. అబ్రహాము గర్భంలోంచి శారా గర్భంలోకి ఇంకా వెళ్ళలేదు. శారా గర్భంలోనికి వెళ్ళాలంటే శారా బాగోవాలి, అబ్రహాం బాగోవాలి, శారా బాగోవాలి, వాగ్దాన పుత్రుడు శారా గర్భంలోంచి రావాలి. చూసారా? అలా రావాలి అంటే ఇప్పుడు ఎవరి మాట వినాలి? అబ్రహాము గారు శారా మాట వినాలి. లేదా కాపురం కూలిపోయింది అనుకో, వాగ్దాన పుత్రుడు రాకుండా ఏమైపోద్ది? సంకల్పం పాడైపోద్ది. ఇప్పుడు సంకల్పం పాడవకుండా ఉండాలి అంటే ఎవరి మాట వినాలి? మీరేం చెప్తే అదే చేస్తాను అమ్మగారు అనాలి. ఎవరు? అయ్యగారు.
అర్థమవుతుందండి? ఓకే అండి, వచ్చేసాడు వాగ్దాన పుత్రుడు. ఎక్కడి నుంచి వచ్చేసాడు? శారా గర్భము నుంచి వాగ్దాన పుత్రుడు వచ్చేసాడు. వాగ్దాన పుత్రుడు వచ్చేసిన తర్వాత అబ్రహాము గారు ఎవరితో స్నేహం చేయడం మానేశాడు? దేవునితో సహవాసం చేయడం మానేసి ఎవరితో సహవాసం పెట్టేసుకున్నాడు? ఎవరితో సహవాసం పెట్టేసుకున్నాడు చెప్పండి. ఇప్పుడు ఇది మనసులో పెట్టి చదవండి. ఆదికాండం 22 అధ్యాయము 7-8 వచనాలండి. ఆదికాండం 22 అధ్యాయము 7-8 వచనాలు. ఇస్సాకు మీద ప్రేమ ఎక్కువైపోయింది. ఎవరికే? అబ్రహాముకే. ఇక ఎవరితో సహవాసం చేయడం మానేశాడండి? చాలామంది అంటారు అసలుకంటే ఏది ముద్దంట? వడ్డీ ముద్దంట. మనం ఎవరికైనా ఒక 3 లక్షలు ఇవ్వాలనుకోండి, వెంటనే రాగానే వడ్డీ ఇచ్చేసాం అనుకోండి, వందనాలని వెళ్ళిపోతాడు. కనుక ఇప్పుడు ఎవరిని ఎక్కువగా చూసుకుంటున్నాడంటే ఇస్సాకుని ఎక్కువగా చూస్తున్నాడు. అబ్రహాము ఇస్సాకుని ఎక్కువగా చూస్తున్నాడు. ఎవరిని పక్కన పెట్టేశాడు? దేవుణ్ణి ఇచ్చిన దేవుణ్ణి, వాగ్దాన పుత్రుణ్ణి ఇచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టేసి ఇస్సాకుని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. నీవు ప్రేమించుచున్న అనగా నీ కుమారుడు, నీ ఒక్కడైన నీ కుమారుణ్ణి నాకేమివ్వాలన్నాడు? బలి ఇవ్వాలయ్యా అబ్రహాము. నువ్వు విశ్వాసులకి తండ్రి అవ్వాలి అంటే, నీవు విశ్వాసులకి తండ్రి అవ్వాలి అంటే నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించుచున్న ఇస్సాకుని నేను చూపించే పలానా పర్వతం మీదకి తీసుకొచ్చి దహన బలిగా నాకు అర్పించాలి. అర్పించగలదువా? అర్పిస్తాను ప్రభువా. వెళుతున్నారు. ఇది మనసులో పెట్టుకున్నప్పుడు చదవండి. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి ఎంత బాగుందో చూడండి పిలుపు. నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పులు కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది? దహన బలికి గొర్రె పిల్ల ఏది డాడీ అని అడుగుతున్నాడు కుమారుడు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి అబ్రహాము. భార్యకి చెప్పలేదు, దాసదాసీలకి చెప్పలేదు, కుమారుడికి చెప్పలేదు. దేవుడు ఏమన్నాడని దేవుడికి ఇతనికే తెలుసు. ఇక్కడ ఏమన్నాడో చూడండి. అబ్రహాము నా కుమారుడా. దహన బలికి దేవుడే ఏం చేస్తాడు? గొర్రె పిల్లని చూసుకుంటాడు. దేవుడే చూసుకుంటాడు. ఏమి విశ్వాసం అండి! దేవుడంటే అబ్రహాముకి ఏమి విశ్వాసము! యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోనన్నాడు. ఎవరు? యోబు గారు. దావీదు ప్రార్థన చేసి నా కుమారుని ఏం చేశాడు? తీసుకెళ్ళిపోయాడు. అబ్రహాము మనసులో ప్రిపేర్ అయిపోయాడు. దేవుడిచ్చాడు, దేవుడికి ఏం చేస్తాను? ఇచ్చేస్తాను. దేవుడే చూసుకుంటాడు. అబ్రహాము ఆ బిడ్డనేమి చేయకుము. నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించుచున్న ఇస్సాకుని నాకు బలిగా ఇవ్వటానికి నువ్వు వెనకం చేయలేదు కనుక నువ్వు విశ్వాసులకి తండ్రి అవుతున్నావు. దీనిని బట్టి నువ్వు నన్ను ఏం చేస్తున్నావు? ప్రేమిస్తున్నావు. ఆగిపో. నీ కుమారుడు సరిపోడు. ఈ ప్రపంచ మోక్ష ప్రదాతగా నా కుమారుని బలిగా అర్పణగా ఇస్తాను. ఆగు అన్నాడు దేవుడు. ఆగిపోయాడంతే. ఆకాశాన్ని చూపించి ఆకాశమంత ఆశీర్వాదం అబ్రహాముకి ఇచ్చాడంటే ఏ ఆశీర్వాదం అది? ఇసుకని చూపించి
ఇసికి లెక్క పెట్టగలదు అంటే ఏ ఆశీర్వాదం అది? ఏ ఆశీర్వాదం అది? ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం? ఆలోచన చేయాలండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 4-5 వచనాలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 4-5 వచనాలు. బాగా ఆలోచన చేయాలి ఈ చివరి రాత్రి. ఆ గ్రంథము విప్పుటకైనను, ఆ గ్రంథము చూచుటకైనను యోగ్యుడెవడని, యోగ్యుడెవడురు కనిపించనందున నేను బహుగా ఏడ్చుచుంటిని. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో నువ్వు బాధపడకయ్యా, నువ్వు బాధపడకు, దావీదునకు చిగురైన యోధా గోత్రము సింహం, యోధా గోత్రపు సింహం, దావీదుకు చిగురునైన దావీదు సింహాసనం నిత్యము నిలుస్తుందని దేవుడు వాగ్దానం చేశాడు దావీదుకి. సొలొమోను రాజుగా వచ్చిన ఆ సింహాసనం నిలబడలేదు. దావీదుకి వాగ్దానం చేసిన సింహాసనం, నిరంతరము నిలిచే సింహాసనం యేసు రాజ్యం, దేవుని రాజ్యం దావీదుకి వాగ్దానం చేశాడు. యోధా గోత్రంలోంచి యేసుక్రీస్తు రావటానికి కారణం ఏంటనుకుంటున్నారు? మాకు ఆయన సంబంధం లేదు, మేము ఆయన ఎందుకు పూజించాలి, ఆయన విదేశీ మతం, ఆయన విదేశీ దేవుడు అంటున్న ప్రతి ఒక్కరిని లైవ్లో ప్రభు మాట్లాడుతున్నాడు. వాగ్దానం చేశాడు దావీదుకి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక దావీదు నుంచి అబ్రహాముకి వాగ్దానం చేశాడు. అబ్రహాముకి వాగ్దానం చేశాడు, ఆకాశ నక్షత్రములు ఎలా ఉంటాయో నీ సంతానాన్ని అంత ఆశీర్వదింతానన్నాడండి. దావీదుకి వాగ్దానం చేశాడు, అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన పుత్రుడు ఎవరండి? ప్రపంచాన్ని ఏలే నియంతైన మన యేసుక్రీస్తు. రాజ్యాలను ఏలే మహా సామ్రాజ్యాన్ని కుదిపేసిన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆ రాజ్యానికి అంతం లేని రాజ్యం క్రీస్తు సామ్రాజ్యం. ఆ రాజ్యానికి రాజు దేవుడే కనుక ఆ రాజ్యం, అది దేవుడు స్థాపించిన రాజ్యం, క్రీస్తు సామ్రాజ్యం. ఈ క్రీస్తు సామ్రాజ్యం స్థాపించటానికి దావీదుకి వాగ్దానం చేశాడు, అబ్రహాము గారికి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. విశ్వాసులకి తండ్రి ఎవరండి? అబ్రహాము. విశ్వాసానికి కర్త ఎవరండి? యేసుక్రీస్తు. విశ్వాసులకి తండ్రి అబ్రహాము. నమ్మాడు దేవుణ్ణి, వాగ్దానం చేశాడు. విశ్వాసులకు తండ్రి ఎవరండి? విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు అయితే విశ్వాసులకు తండ్రి అబ్రహాము. వాగ్దానం చేసిన వాగ్దాన పుత్రుడు ఈ భూమి మీదకు వచ్చి ఈ రాజ్య స్థాపన చేశాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి బైబిల్ని. మా దేశానికి సంబంధించింది కాదని మీరు అనుకుంటానికి ఎలా అనుకుంటున్నారు? యూదులు దేవుళ్ళో ఉన్నారనుకుంటున్నారా? ఆ యూద జాతి యేసుక్రీస్తుని ఏం చేసింది తెలుసండి? యూదుల్ని, ప్రవక్తల్ని చంపేసింది యూద జాతి. ఈరోజు యూదులు అనే వాళ్ళందరూ కూడా దుర్బీజులైపోయారు. యూదులు ఇంట్లో ఏమున్నాయి తెలుసండి? మారణ ఆయుధాలు ఉన్నాయి. జీవ గ్రంథాన్ని చేతపట్టుకుని లోకంలో జ్యోతులుగా ఉండవలసిన వారు
భ్రష్ట సంతానం అయిపోయారు యూదుల్లో చాలామంది. కొందరే ఉన్నారు సబ్జెక్ట్లో. అమెరికా వాళ్ళు దేవుడు అంటున్నావు నువ్వు. అమెరికాలో ఎంత పాపం ఉందో తెలుసా? అమెరికాలో ఎక్కడో కొంచెమో గొప్ప సబ్జెక్టు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కొంతమందే ఉన్నారు సబ్జెక్టు తెలిసిన వాళ్ళు. ఆ సబ్జెక్టు లేని వాళ్ళు ఏం చేస్తున్నాడో తెలుసండి? అగ్ని గంధకాలతో కాల్చేస్తున్నాడు అమెరికాని, భూకంపాలతో కుదిపెడుతున్నాడు, తుఫాన్లతో వెంటాడి చంపేస్తున్నాడు. మనం భారతీయులం, భారతదేశం మన దేశం, భారతీయులంతా మన సోదరులు. క్రీస్తు సామ్రాజ్యంలోనికి వచ్చిన తర్వాత కుల మతాలకి వ్యతిరేకంగా ప్రపంచ మోక్ష ప్రదాతగా ఆయన అయి అందరినీ పిలుస్తున్నాడు. ఆయన ఒక కులానికి, ఒక మతానికి, ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు. లేఖనాన్ని చదవాలి మీరు. ఎందుకు మరియమ్మ గారిని అంటున్నారు? మేము ఎవరినైనా అంటున్నావా? ఎవరన్నారు? మాలో ఎవరన్నారు? తీసుకెళ్ళండి వాళ్ళనే. చట్టం ఏం చేస్తుంది? లా ఏమైపోయింది? మరియమ్మ తల్లి లేకపోతే ఈరోజు మహనీయుడు యేసుక్రీస్తు రాకపోతే ఈరోజు స్త్రీలు ఎంత గర్వంగా బ్రతకటానికి, ఏ స్త్రీ అయినా గర్వంగా బ్రతకటానికి యేసుక్రీస్తు మరియమ్మ గారి ద్వారా రావటం బట్టే ఈరోజు తల్లులందరినీ సేవ చేశాడు యేసుక్రీస్తు వారు. పాపికి క్షమాపేక్ష పెట్టిన మహనీయుని పట్టుకుని ఎందుకండి అంతంత మాట్లాడుతున్నారు? ఏంటండి? వద్దండి, చదవండి లేఖనాన్ని. ఆయన అందరికీ ఉపకారి. రాజకీయ నాయకులందరూ, ప్రపంచ దేశాలందరూ చర్చకొచ్చి ప్రార్థన చేసుకుని కానుకిచ్చి దండం పెట్టుకుని నన్ను గెలిపించండి మహానుభావ అని దండం పెట్టుకుంటుంటే, ఏదో ఒక సెల్ ఫోన్ ఉందని నీ ఇంట్లో వీడియో తీసేసి ఆ మహానుభావుడిని నువ్వు అలా దూషించడం ఎంతవరకు న్యాయం? అన్యజనుల్లో ఎంతోమంది ఆయన్ని పొగుడుతున్నారే, ముస్లింల్లో ఎంతోమంది ఆయన్ని అంగీకరిస్తున్నారే, ప్రపంచ దేశాలన్నీ ప్రపంచ మోక్ష ప్రదాతని, శకపురుషుడు, యుగ పురుషుడు, ప్రపంచానికి ఒక్కడని అంగీకరిస్తున్నారే. ఎందుకయ్యా ఆయన్ని దూషిస్తావు? కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు కదా. గాలి ఆయనది, నీరు ఆయనది, నింగి ఆయనది, అనుభవించే సుఖాలు ఆయనవి. నీకు భార్యనిచ్చాడంటే ఆ భార్యని తయారు చేసింది దేవుడు. నీకు భర్తనిచ్చాడంటే ఆ భర్తని తయారు చేసింది దేవుడు. నీకు పిల్లల్ని ఇచ్చాడంటే ఆ పిల్లల్ని తయారు చేసింది దేవుడు. నీకు సుఖభోగాలు ఇచ్చాడంటే, కాయలు పళ్ళు ప్రకృతి ఆనందాలు ఇచ్చాడంటే ప్రభు నందు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలని తన ప్రాణాన్ని ఇచ్చి తన సర్వాన్ని ఇచ్చిన ఆ మహనీయుడిని ఎలా తిట్టగలుగుతున్నావు సోదరా? ఎలా తిట్టగలుగుతున్నావు సోదరి? నా రెండు చేతులు జోడించి మన దేశాన్ని నాశనం చేయకండి, మన రాష్ట్రాలను పాడు చేయకండి, మన వ్యవస్థని నాశనానికి అప్పగించకండి, శత్రువుకి అప్పగించకండి. దేవునితో పెట్టుకుని ఎన్నో దేశాలు బీడు భూములు అయిపోయినాయి. మొక్క మొలిపించాలంటే ఆయన ఆట రావాలి. నువ్వు మొలిపించగలదువా? ఓ శాస్త్రవేత్త, నువ్వు మొలిపించగలదువా? ఎవరు మొలిపించాలి మొక్కని? ఆయన మొలిపించాలి. ఎవరు పాలు ఇచ్చే గేదెలను ఇవ్వాలి? ఆయనే ఇవ్వాలి. ఎవరు ఈ ప్రకృతిని అంతా ఆశీర్వదించేవాడు? ఆయన వల్ల బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. ఆయనతోనే పెట్టుకుంటే ఆయన ఇచ్చే గాలిని, నీరుని, ప్రకృతిని అంతా బంధించేశాడు అనుకో, బీడు భూములు అయిపోవా? అయిపోవండి. ఎందుకండి? ఆయనతో పెట్టుకుంటాం. ఆయనతో పెట్టుకోవద్దండి. ఆయన్ని సేవిందాం. కుమారుణ్ణి ముద్దు పెట్టుకున్నాము, లేని ఎడలా ఆయన కోపిస్తాడు. కుమారుని సన్నిధి ఎక్కడుంది? ఈ సన్నిధి ఎక్కడ? నా నామం పేట 2-3 ఉంటారో వాళ్ళ దగ్గర ఆయన సన్నిధి ఉంది. ఆయన ముద్దు పెట్టుకుందాం, ఆయన కనపరుచుకుందాం. ఎందుకండి ఈ కక్షలు? ఎవడో వాళ్ళ దేవుడు అంటారండి. మహాత్ములు పుట్టిన ఈ దేశంలో పుట్టావు. మహనీయుడు సేవించిన దేవుడినా. అంబేద్కర్ సేవించి ఈ బైబిల్ పక్కన పెట్టుకుని రాజ్యాంగం రాశారు అంబేద్కర్ గారు.
ఏమండి, గాంధీ మహాత్ముడు ఈ బైబిల్ని సేవించి చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకని రాజ్యాంగం ఈరోజు మన దేశంలో ఇది మన దేశం అని స్వతంత్రంగా బ్రతుకుతున్నామంటే దానికి ఆధారం బైబిల్ అండి. ప్రియమైన దేవుని వారలారా, ఈ బైబిల్లో ఉన్న ఈ నీతి మాటలు, ఈ నీతి వాక్యాలు చదువుకుని వాళ్ళు మన దేశానికి చట్టం రాసి మన దేశంలో ఈ బైబిల్ని బట్టి ఇంత చక్కగా కుటుంబాల్ని, సంఘాలని, విధానాల్ని చక్కగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఈ సమాజం చక్కగా ఉంటున్నప్పుడు ఎందుకండి? ఒకసారి చూడండి, మణిపూర్ ఏమైపోయిందో, శ్మశానం అయిపోయింది. దేవుడితో పెట్టుకున్న ఏ దేశం బాగుపడినట్టుగా ఉంది? ప్రపంచ చరిత్రను తిరగేయండి. వద్దండి. హిందువులు మన సోదరులే, ముస్లింలు మన సోదరులే, క్రైస్తవులంతా మనమంతా ఐక్యతగా ఉండాలి. ఐక్య క్రైస్తవ మహాసభలు ఇవి. పిలుస్తున్నాడు ప్రభు, రండి, వినండి, మార్పు చెందండి, పరిశుద్ధులుగా బ్రతకండి, ఆ యూదుల్లా మత మత్తులో ఉండకండి. అమెరికాలో తోలు తెలుపు, బుర్ర నలుపు వాళ్ళకి, అందుకే మన దేశం నుంచి వెళ్తున్నారు వాళ్ళకి జాబులు చేయటానికి, అక్కడ జాబులు చేయటానికి. సబ్జెక్టు లేని వాళ్ళ దగ్గర నుంచి పనికి రాని సరుకంతా తెచ్చుకుంటూ ఇది విదేశీ మతం అంటున్నారు. విదేశీ పెట్టుబడులు కావాలా? మనకి కావాలండి. మరి ఇది వద్దా? విదేశీ పెట్టుబడులు కావాలి, విదేశీ మూట కావాలి, విదేశీ పనికిరాని చెత్తంతా కావాలి. ఇది స్వదేశీ మార్గం. తూర్పు దేశాల నుంచి వెళ్ళారు జ్ఞానులు. యేసు ప్రభు పుట్టినప్పుడు ప్రభువుని ఆరాధించడానికి. జ్ఞానులున్న దేశం ఇది, జ్ఞానం ఉన్న దేశం. ఏమైపోయింది నీ జ్ఞానం యేసు ప్రభువుని తిడటానికి? ఏమైపోయింది నీ జ్ఞానం పవిత్రురాలైన మరియమ్మ గారిని తిడటానికి? నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు. మనుషులైన మనం ఎక్కడో చోట చూపులో, మాటలో, ప్రవర్తనలో ఎంత గొప్పోడైనా పొరపాటు చేయకుండా ఉండడు. కానీ నేను నమ్ముకున్న దేవుడు, నేను సేవిస్తున్న దేవుడు పాపం లేని పావనమూర్తి. అందుకే ఆయన్ని మరణంలోంచి లేపిన వాడే దేవుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17-18 వచనాలండి. దేవుడు రాసిచ్చిన ఈ గ్రంథాన్ని మీరు చదవండి. మతమనే మత్తులో ఉండకండి. కులమనే కుళ్ళుతో కూరుకుపోయి ఉగ్రవాదులుగా, నక్సలైట్లుగా, జనారణ్యంలో క్రూరముఖాలుగా మీరు తయారయ్యి మనుషుల్ని, సేవకుల్ని, మీకు సేవ చేసే వాళ్ళని చంపాలనుకుంటున్నారా? ఎవరు చెప్పారు ఇది? ఏ సిద్ధాంతం చెప్పింది? దేవతలంటే ఎవరు? దేవదూతలు కాదా? సేవకులైన ఆత్మలు కాదా? దేవకులు ఎవరిని చంపమని చెబుతున్నారు? సేవ చేసే వాళ్ళని చంపమని చెబుతున్నారా? ఎవరిని చంపారు? దేవతలని అనిపించుకున్న విధానాల్లో చూస్తే రాక్షసుల్ని చంపారని చెప్పుకుంటున్నారు కదా. సేవకుడు రాక్షసుడా? మన దేశానికి సేవ చేసేవాడు, మన రాష్ట్రానికి సేవ చేసేవాడు, సంఘానికి సేవ చేసేవాడు, సమాజంలో వాళ్ళ స్థిరాస్తులు అమ్మేసి పణంగా పెట్టి మన దేశం కోసం ఎంతోమంది శాఖధనులు ఉన్న ఈ దేశంలో ఏంటి మాటలు? వద్దు, కలిసిపోదాం, ఐక్యతగా ఉందాం. ఇవాళ ఇంట్లో ఉన్నావు, రేపు ఉంటావో ఊడిపోతావో తెలియని ఈ చిన్న బ్రతుకు కోసం ఎందుకు ఆరాటం, ఎందుకు పోరాటం, ఎందుకు నరుగుతాం? ఏంటిది? యేసుప్రభు ఎవరినైనా చంపారా? చూపించండి మీరు. ఎంత ఘోర పాపినైనా కడిగాడు, ఎంత పాపాత్మురాలైనా పరిశుద్ధురాలుగా చేశాడు. పావనమూర్తిని అన్యాయంగా అనుకోకండి. దేశం నష్టపోతే, రాష్ట్రం నష్టపోతే ప్రపంచం దెబ్బతినేస్తుంది. దేవుడు చెబుతున్నాడు సంఘంతో, ప్రపంచంతో చెబుతున్నాడు దేవుడు. ఈ మాటలను స్వీకరించండి. దయతో మీ ఎవరి మీద నాకు కక్షలు లేవు, భేదాలు లేవు. దేవుడు చెబుతున్న మాటను అంగీకరించండి. ప్రియమైన జనమా, దేవుని సైన్యమా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17-18 వచనాలు. నేను ఆయన చూడగానే
నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకు, నేను మొదటి వాడను, నేను మొదటి వాడిని, నేను కడపటి వాడను, నేను జీవించి వాడను, మృతుడినైతిని గాని యుగ యుగాలు, మృతుడినైతిని గాని యుగ యుగాలు సజీవుడను, మరియు మరణము యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి. ఎవరిని ఉంచాలన్నా, ఎవరిని తీసేయాలన్నా మునుకొల్ల లాంటి నేను. నాకు ఎదురు తిరిగితే ఎవడి గుండెకాయనైనా ఆపేయగలిగిన సూపర్ పవర్ గలవాడిని. నాకు ట్రైన్లు అక్కర్లేదు, నాకు ఫ్లైట్లు అక్కర్లేదు. మహిమలో ఉన్న నేను, తండ్రి కుడిపాశాన కూర్చున్న నేను, మేఘాలని వాహనంగా చేసుకుని ఎక్కడ ఎవడు ఉన్నాడో నాకు వ్యతిరేకంగా నా సేవకుల్ని చంపేవాడు, నా సంఘాన్ని విమర్శించేవాడు ఎవడున్నా ఆ రోజు సంఘంలో పౌలు గారికి చుక్కలు చూపించాను. సౌల మునుకొల్లకి ఎదురు తన్నుతున్నా అయిపోతాం అన్నాడు. మునుకొల్ల లాంటి నేను, నాతో పెట్టుకోవద్దని ప్రపంచంతో శాసించి చెబుతున్నాడు ప్రభు. దేవుని సంఘం జోలికి రాకండి, దేవుని దాసుల జోలికి రాకండి, దేవునితో పెట్టుకోకండి. దేవుడు ప్రేమమయుడు అనుకుంటున్నారు, ఆయనకు ఇంకో పవర్ ఉంది. ఆయన దహించుడు అగ్ని, మునుకొల్ల లాంటోడు. ఆయన్ని స్మరిస్తే నీ గుండెకాయకి సాధ్యంగా పెడతాడు. ఆయన మీద ఎదురు తిరిగావా పడుకుంటావు, లెగవరే పొద్దున్న అని దేవుడు చెబుతున్నాడు. నీ గుండెలో ఆ చప్పుడు ఆగు దినమేదో నీకు తెలుసా, మనకు తెలుసా, నాకు తెలుసా, ఈ ప్రపంచానికి తెలుసా? ఆయనకి తెలుసు. ఆయనతో పెట్టుకోవద్దు. ప్రేమించిన తండ్రి, నీ మాటలు చెప్పాను. వాక్యాన్ని మమ్మల్ని మేము మోసం చేసుకొనక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా చేయండి అని, జ్ఞాన సంపన్నుడు, శక్తి సంపన్నుడు, సర్వసంపన్నుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన తండ్రికి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన సన్నిధి మనతో తోడుగా నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.